ఇంటర్మీడియట్ అనేది ఇది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ దీనికి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సొసైటీ. అంటే మనం అఫీషియల్గా సొసైటీలోకి ఎంటర్ అవబోతున్నాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు ఇంటర్మీడియట్ అంటే ఏంటి అండ్ దీనికి ఎలిజిబుల్ ఎవరు అవుతారు, ఇంటర్మీడియట్ యొక్క డ్యూరేషన్ ఎంత, అండ్ అతి మెయిన్గా ఇంటర్మీడియట్లో ఉన్న గ్రూప్స్ ఏంటి, సో ఇందులో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అండ్ దాంట్లో దేని గురించి ఉంటుంది, సో ఇలాంటివన్నీ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్లో జాయిన్ అవుదాం అనుకుంటే అండ్ ఇంటర్మీడియట్ గురించి బేసిక్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్ అనేది ఇదొక హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మనం ఎలిమెంటరీ నుంచి 5th వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకుంటాం అండ్ 6th నుంచి 10th వరకు సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి 5th వరకు చదువుకునేదాన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్. సో దీంట్లో మనకు మొత్తం బేసిక్స్ నేర్పుతారు అండ్ దాని తర్వాత 6th నుంచి 10th వరకు చదివేదాన్ని మనం సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం. సో ఇవి రెండు మనకు బేసిక్స్ మాత్రమే నేర్పుతాయి. కానీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్, సో ఇంటర్మీడియట్ అనేది ఇది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ దీనికి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సొసైటీ. అంటే మనం అఫీషియల్గా సొసైటీలోకి ఎంటర్ అవబోతున్నాం. సో కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అంటే లేకపోతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సొసైటీ అని మీరు చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ 10th కంప్లీట్. సో 10th కంప్లీట్ అయి పాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఈజ్ జస్ట్ 10. సో 10th క్లాస్ పాస్ అయిపోతే చాలు, మనం ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవ్వవచ్చు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే 2 years ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్లో మనం 2 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఇయర్ అంటారు అండ్ సెకండ్ ఇయర్ అంటారు. సో ఫస్ట్ ఇయర్ అంటే 11th క్లాస్ అండ్ సెకండ్ ఇయర్ అంటే 12th క్లాస్. సో డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 2 years మాత్రమే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ఇంటర్మీడియట్లో ఉన్న గ్రూప్స్ గురించి ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఈ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి 2 kind of గ్రూప్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అయితే దాంట్లో 2 kind of గ్రూప్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లోనే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్స్ గ్రూప్ అంటాం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్ అంటాం. అండ్ ఈ సైన్స్ గ్రూప్ కింద మళ్ళీ 2 గ్రూప్స్ ఉంటాయి. సో ఒకటి ఎంపీసీ అండ్ ఇంకోటి బైపీసీ. సో వీటిని సైన్స్ గ్రూప్ అంటాం, ఎంపీసీ అండ్ బైపీసీని. అండ్ ఆర్ట్స్ గ్రూప్లో ఉన్న గ్రూప్స్ని ఏమంటామంటే ఫస్ట్ సిఈసి, హెచ్ఈసి అండ్ ఎంఈసి. సో సైన్స్ గ్రూప్ అంటే 2 అండ్ ఆర్ట్స్ గ్రూప్ అంటే 3. సైన్స్ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ అండ్ ఆర్ట్స్ గ్రూప్ అంటే సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి. సో ఈ గ్రూప్స్ అనేవి కామన్గా ప్రతి కాలేజీలో అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఎంపీసీ గ్రూప్ గురించి తెలుసుకుందాం. అంటే సైన్స్ స్ట్రీమ్లో ఉన్న ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీ. సో ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దీంట్లో మెయిన్గా అంటే ఈ ఎంపీసీ గ్రూప్లో మెయిన్గా మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే నేర్పుతారు. అండ్ దాంతోపాటు మనకు అడిషనల్గా కొన్ని లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం. జస్ట్ ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఈ సైన్స్ స్ట్రీమ్లో ఉన్న ఇంకో గ్రూప్ ఏంటంటే బైపీసీ. సో బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, అది కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇవి రెండు గ్రూప్స్ వాళ్ళకి కామన్గా అయితే ఉంటుంది. బట్ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఉంటుంది, బైపీసీ వాళ్ళకి బయాలజీ అనేది ఉంటుంది. సో ఇది సైన్స్ గ్రూప్కు సంబంధించింది. అండ్ ఆర్ట్స్ గ్రూప్లో చూసుకుంటే దాంట్లో మనకు 3 గ్రూప్స్ ఉంటాయి. సో సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి. సో ఫస్ట్ సిఈసి గురించి తెలుసుకుందాం. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో సిఈసి అంటే సివిక్స్ గురించి ఉంటుంది, ఎకనామిక్స్ గురించి ఉంటుంది, సో మన ఆర్థిక వ్యవస్థ గురించి, సో వీటి గురించి ఉంటుంది. అండ్ కామర్స్ గురించి ఉంటుంది. సో సివిక్స్ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇది మెయిన్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ హెచ్ఈసి. సో హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్, కామర్స్. సివిక్స్. సో హిస్టరీ, ఎకనామిక్, సివిక్స్. సో హెచ్ఈసిలో మనకు హిస్టరీ గురించి ఉంటుంది. అంటే మన రాజ్యాంగం మన హిస్టరీ, సో మన చరిత్ర గురించి ఉంటుంది. అండ్ ఎకనామిక్స్ గురించి ఉంటుంది, ఎకనామీ గురించి. అండ్ సివిక్స్ అంటే పాలిటిక్స్ గురించి ఉంటుంది. సో ఇలా హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్, సివిక్స్. సో దీంట్లో మనం హిస్టరీ గురించి, ఎకనామిక్ గురించి అండ్ సివిక్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఎంఈసి. సో ఎంఈసి అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్, కామర్స్. సో ఎంఈసి అంటే ఎంఈసిలో కూడా మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది అండ్ కామర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్ట్స్ గ్రూప్లో ఆర్ట్స్ గ్రూప్లో ఉన్న 3 గ్రూప్స్లో 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అదేంటంటే ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది ప్రతి గ్రూప్లో కామన్గా అయితే ఉంటుంది. మీరు సిఈసిలో చూసుకున్న, ఎంఈసిలో చూసుకున్న, హెచ్ఈసిలో చూసుకున్న ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది కామన్గా వస్తుంది. సో కాబట్టి ఇది ఇంటర్మీడియట్లో ఉన్న గ్రూప్స్ గురించి అండ్ వాటి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎంపీసీ గ్రూప్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అంటే ఈ ఎంపీసీ గ్రూప్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ మార్క్స్ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని, అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఎంపీసీ తీసుకుంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సో ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.